ఎవరైనా పదే పదే అబద్ధాలు చెప్తుంటే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అంటూ ఉంటాం. ఆ మాట జగన్ రెడ్డికి 100కి 100 పాళ్ళు సరిపోతుంది. జగన్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అధికారంలో ఉన్న అబద్ధాలే చెప్తాడు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అబద్ధాలే చెప్తూ ఉంటాడు. జగన్ రెడ్డి తనకు అధికారం పోయిందనే నిజాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాడు. చంద్రబాబు ఏ పని చేసినా దాని గురించి అబద్ధాలు చెప్పటమే జగన్ రెడ్డి పని. ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటాడు, సూపర్ 6 ఇవ్వటం లేదంటాడు, ఏ పంటకు గిట్టుబాటు ధర రావటం లేదంటాడు, ఆయన హయాంలో ధరల స్థిరీకరణకు 7,800 కోట్లు ఖర్చు చేశారంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లు పెట్టి చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదంటాడు, ఆరోగ్యశ్రీ బకాయిలు 2,500 కోట్లు పెట్టి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నాశనం చేశాడంటాడు. ఇలా రోజు అబద్ధాలు చెప్తూ మళ్ళీ నాదే అధికారం అంటూ కలలకంటూ ఉంటాడు. ఈ దేశంలో ఇలా పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుడు ఇంకొకడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. జగన్ రెడ్డి ఎప్పుడు రియాలిటీలోకి వస్తాడో ఆ దేవుడికే తెలియాలి.